వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. సో ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని మనం ఇంతకుముందు చూసాం. వాటిపై విశ్లేషణకి మనతో ఉన్నారు కర్నూలు ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్సీపీ నేత, వైజాగ్ నుంచి జాయిన్ అవుతారు. అలాగే శ్రీనివాసరాజు గారు, ఏపీ బీజేపీ నేత, విజయవాడ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. అలాగే బాల్క సుమన్, ఎంపీ టీఆర్ఎస్, మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. మనతో సాక్షి స్టూడియోస్లో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మాట్లాడదాం. ముందుగా ఏపీ సోలార్ విషయం చూస్తే కనుక సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలకు ఇక్కడ తెరలేచింది అంటూ ఎక్కువ రేటుకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే వార్త వినిపిస్తుంది. దీనిపై ఏం స్పందిస్తారో ఒకసారి శ్రీనివాసరాజు గారి దగ్గరికి వెళ్దాం. ఏపీ బీజేపీ నేత. నమస్కారం అండి శ్రీనివాసరాజు గారు. నమస్తే అండి సార్, చూస్తూ ఉన్నాం మనం ఇప్పటికే ఏదున్నా కానీ అమరావతికి సంబంధించి ఆంధ్రాలో జరుగుతున్న ఏ ఒక్కటి కూడా ఇక్కడ విదేశీయులకి కట్టబెడుతున్నారు, మొత్తం విదేశీమయం అయిపోతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొక దానికి ఇక్కడ 755 కోట్ల గోల్మాల్ అంటూ తెరలేచిందంటూ ఇక్కడ సోలార్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వీటి నిర్మాణానికి బిహెచ్ఎల్ని ముందు పెట్టి ఎక్కువ రేటుకు ఇక్కడ ఇస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ఇదంతా ప్లానింగ్ జరుగుతుంది అంటూ ఒక విమర్శ వినిపిస్తోంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? దీనిలో గతంలో సోలార్ మీద మరి 14-15 రూపాయల దాకా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సోలారు మరి వాడకం పెరగటం, అలాగే చైనా నుంచి ఉత్పత్తులు కూడా రావటం వలన సోలారు ఒక ఇది చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఈ రోజున టీటీడీ వాళ్ళు ఇచ్చింది కూడా 4.5 రూపాయలకి గత సంవత్సరం ఇచ్చిన మరి అగ్రిమెంట్ అయిన సందర్భం ఉన్నాయి. మరి ఇప్పుడు 4 రూపాయల 35 పైసలకే ఇస్తున్నారు. అంటే ఇక మీరు చెప్తున్నట్టు అనంతపురం జిల్లాలో గతంలో ఏదన్నా మరి ఎక్కువ రేటుకి చేస్తుంటే మాత్రం ఇప్పుడు మాత్రం మరి జిల్లాలో ఇచ్చిన ఎక్కడ కూడా 4 రూపాయల 35 పైసలు 4.5 మధ్యలోనే జరుగుతుంది తప్పించి ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటన జరగల. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు అంటే టెండర్స్ పిలవటం, దానిలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. మీరు అన్నట్టు పేపర్లు వచ్చిన కథనంటే దాని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. ప్రజల సొమ్ము మరి ప్రజలకు ఎంత తక్కువ రేటుకి మనం ఇవ్వగలిగితే అంత మంచిది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కూడా 2000 మెగావాట్లు సోలార్ దానికి 2000 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఇది మోడీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకొని తక్కువ రేటుకి వచ్చే విధంగా, దానివల్ల అంటే ప్రజలకు కూడా తక్కువ రేటుకి మరి విద్యుత్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరు పేపర్లో వచ్చినట్టు అది నిజంగా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే టెండర్స్ ప్రక్రియ రేటు అందరికీ బహిర్గతం అవుతుంది. ఎటువంటి అవకతవకలు జరుగుతున్నట్టుగా నేనైతే భావించట్లేదు. ఇది రాబోయే రోజుల్లో సోలారు చాలా మరి వాడకం చాలా అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో హైవేస్ మీద కూడా అలాగే రివర్స్ మీద కూడా ఈ సోలార్ దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలుష్యానికి సంబంధించినంత కూడా ఈ బొగ్గు వాడకం తగ్గించాల్సిన అవసరం ఉంది. మరి దాని రాబోయే రోజుల్లో మరి సముద్ర తీరం మరి అది కాలుష్యం ఎక్కువ పెరగకుండా బొగ్గు వాడకం తగ్గించి ఈ సోలార్ మీద మనం ఎక్కువ ఆధారపడితే ఇంకా రేటు తగ్గుతుంది. ఎక్కువ వాడకం పెరిగితే ఆ ప్రాజెక్టు నిర్మాణం వేగం కూడా తగ్గుతుంది. కాబట్టి ఇంకా తక్కువ రేటుకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకి సౌకర్యవంతంగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభిప్రాయపడుతున్నాను. మీరు చెబుతున్నారు అంతా బాగానే ఉంది సార్, కానీ మీ మిత్రపక్షమైన టీడీపీ గవర్నమెంట్ రంగం అంతా సిద్ధం చేసిందనే వార్త అయితే వినిపిస్తోంది. అదే ఈ సోలార్ దీనికి పక్క రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తీసుకున్నా లేకపోతే రాజస్థాన్ తీసుకున్నా దీనికంటే తక్కువే కోట్ చేస్తున్నారు. అదిగాక వాళ్ళకి ఓన్లీ స్వదేశీ విజ్ఞానం మాత్రమే వాడాలనే ఒక నామ్ కూడా ఉంది. ఈ లెక్కన మనకి ఇక్కడ అది కూడా లేదు. దానివల్ల ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రశ్నించే అవకాశం ఏదైనా ఉంటుందా? ఇక్కడ అంటే ప్రజల్లో భారతదేశంలో ఉద్దేశం 4 రూపాయల 35 పైసల కంటే తక్కువ ఏ రాష్ట్రంలో కూడా కోట్ చేసిన దాఖలాలు. మనకని ఛత్తీస్గఢ్ ఇంక ఎక్కువ రేటుకి ఇస్తుంది. అంతకుముందు కర్ణాటక మనకన్నా ఎక్కువ రేటుకి ఇచ్చింది. అంటే గతంలో 15 రూపాయలు ఉన్నది ఈ రోజు 4 రూపాయల 35 పైసలు. అంటే ఎక్కువ చైనా యొక్క ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడంలో చైనా యొక్క వస్తువులు వాడుతున్నారు, చైనా యొక్క మెషినరీ ఎక్కువ వాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలోనే దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే విదేశీ టెక్నాలజీ వాడుకోకూడదని ఎక్కడ లేదండి. టెక్నాలజీ వాడుకోవాలా. భవిష్యత్తులో మన ఇండియాలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మోడీ గారు వచ్చిన తర్వాత అంటే అటు డిఫెన్స్
సివిల్స్లో కానీ మరి ఎయిర్వేస్లో కానీ అన్నిట్లో కూడా విదేశీ విజ్ఞానం వాడుకుంటాం. ఎక్కడ ఏది ఆధునికంగా వస్తే దాన్ని వాడుకోవచ్చు. కానీ మరి రాబోయే రోజుల్లో స్వదేశంలో దాన్ని తయారు చేసుకునే విధంగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దాకా సోలార్ది ఇండియాలో మరి డైరెక్ట్గా చేసినట్టు ఎక్కడ కూడా దాఖలు లేవు. ఇప్పుడే కంపెనీలు వస్తున్నాయి. అన్ని అసెంబ్లింగ్ జరుగుతుంది తప్పించి మరి మిషనరీ భారతదేశంలో జరుగుతున్నట్టు ఎక్కడ కూడా కంపెనీ అంత పెద్ద కంపెనీలు అంత టెక్నాలజీ మనకు రాలా. గతంలో జర్మనీ నుంచి వాటి నుంచి వచ్చేది మరి ఎక్కువ రేటు ఉండేది. చైనా దాని తర్వాత దానిలో కూడా మరి వైబిలిటీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. దీనిలో చైనా యొక్క ప్రొడక్ట్స్ మరి దాని లైఫ్ తక్కువ అని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. దాన్ని జర్మనీ యొక్క టెక్నాలజీ కానీ మిగతా వెస్టర్న్ సంబంధించిన టెక్నాలజీ ఉపయోగించుకొని మనం నూతనంగా మరి లైఫ్ ఎక్కువ ఉండే విధంగా కూడా మనం రాబోయే రోజులు తయారు చేసుకుంటే అది ప్రజలు దాని మీద ప్రభుత్వం కూడా మరి వినియోగదారులకు కూడా ప్రభుత్వం ఈరోజు సందర్భంగా నేను చెప్పేది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు 30% ఇస్తున్నారు. గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దాదాపు 70% మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తే ప్రతి ఇంటిలో కూడా అది సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఇంటికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. ఒక హాస్పిటల్ కానీ హోటల్స్లో కానీ ఇది కనుక సబ్సిడీ ఇచ్చి పేరుతో కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో వాడకం ఎక్కువ అవుతుంది. ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఇంట్లో మిగతా ఆల్టర్నేటివ్ వాటి మీద ఆధారపడకుండా సోలార్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా అలాగే మున్సిపాలిటీస్లో కూడా నేను చెప్పేది ఏంటంటే బిల్డింగ్ కంపల్సరీ ఉండాలి. ఈ సిస్టమ్ ఈ రకమైన రేట్లతో ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది సార్. మీరు చెప్పేదంతా బాగానే ఉంది. ప్రజలందరూ సోలార్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కాలుష్య రహిత విద్యుత్ కాబట్టి ఇది మంచిదే. కానీ ఈ రకమైన రేట్లు చూస్తుంటే కనుక ప్రజలకు గుబులు పుట్టే పరిస్థితి మనకు కనబడుతుంది. 755 కోట్ల ప్రజల ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు కాదండి ఒక్క నిమిషం. ₹4.35 కానీ తక్కువ రేటు ఇంతకన్నా ఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నేను అనుకో. హరి గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏపీ జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బిహెచ్ఎల్ని ముందును పెట్టి ఆడినటువంటి నాటకం క్లియర్ తేటతలం అవుతుందండి. ఏమీ మనం ప్రత్యేకించి మనం చూడట్లేదు. నిబంధనలే మార్చింది. అట్లా 10 మెగావాట్లు కట్టే ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థకి మనం టెండర్లో ఖరారు చేయొచ్చు. కానీ అది 25 మెగావాట్లు ఉండేటట్టు పెట్టినటువంటి కార్యక్రమం. కానీ అలాగే అక్కడ ఇంచుమించు ఒక కన్స్ట్రక్షన్ ఏంటంటే గతంలో చేసినటువంటి అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఎంత వేసారండి టోటల్గా 6.26 మెగావాట్కి 6.26 ఖర్చు అవుతున్నట్టు చూపించారు 1 మెగావాట్కి సోలార్ సిస్టంలో. కానీ ఎంపీలో మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ అక్కడ మన అంత పవరు ఇది లేకపోయినా మన అంత సోలార్లో అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి వేడి అంత ఉష్ణోగ్రత అంత లేకపోయినా సరే అక్కడ ఓన్లీ 5.6 మాత్రమే అయ్యేటట్టు చేశారు. కానీ యాజ్ పర్ ఇప్పుడు ఉన్నటువంటి నార్మ్స్ ప్రకారం చూసుకున్నా సరే మనకి మొత్తం నిపుణులందరూ కూడా మెగావాట్లకి 1 మెగావాట్కి ఎంత ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్లో మొత్తం సర్వే చేసిన తర్వాత కేవలం 4.75 ఆన్ అన్ యావరేజ్ 4.75 అవుతుంది అన్నారు. అంటే 4,70,00,000 అవుతుంది 1 మెగావాట్కి. కానీ ఇక్కడ ఎంత చూపించారు 6,26,00,000. అది బిహెచ్ఎల్ వాళ్ళు ముందుని పెట్టి తక్కువ కోట్ చేసినట్టు అదిని L1 కింద ప్రకటించారు. దీనికి టాటా వాళ్ళు కానీ మిగిలిన సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఎక్కువగా కోట్ చేయించి ఇది L1 కింద దీన్ని ట్రీట్ చేసి దీన్ని కూడా ఎలాగా 500 మెగావాట్లు అనంతపూర్ తాల్వారి చెరువు దగ్గర అనంతపురం జిల్లాలో ఉన్న తాల్వారి చెరువు దగ్గర 3,000 ఎకరాలు ఆల్రెడీ కూడా సేకరిస్తుంది అనమాట. సోలార్ పవర్ కార్పొరేషన్ సేకరించింది కూడా. దానిలో అనంతపురం జిల్లాలో ఇది ఏర్పాటు చేయాలని పెట్టినటువంటి అంశాన్ని ఎలా చూపించారంటే దీన్ని 5 విభాగాలు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెడుతున్నాం. దాన్ని 5 విభాగాలు విభజించి ఒక 100 యూనిట్లని 100 మెగావాట్లనేమో ఏపీ జెన్కో కింద మిగిలిన ఒకటేమో టాటా వాళ్ళకి తర్వాత కోడి ఎవరైతే టెండర్లు ఖరారు చేశారో ఎక్కువ కోట్ చేయించి కావాలని సుమారు 755 కోట్లు ప్రజాధనాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ధనాన్ని ప్రజల తాలూకు ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ ప్రైవేట్ కంపెనీలు దారాదత్తం చేస్తూ తెర వెనుక ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లాక్కోవడానికి పీక్కోవడానికి ఏదో రకంగా ఏంటంటే దాన్ని మలుచుకోవడానికి మౌల్డ్ చేసుకోవడానికి చేసినటువంటి భోగవత క్లియర్ తేటలు. ఇప్పుడు నిబంధనలు ఎక్కడైనా టెండర్లు అమాంతంగా మార్చి ఒక 10 మెగావాట్లు కట్టినటువంటి వాడు 10 మెగావాట్స్ కట్టినటువంటి వాడు ఈజీగా దానికి టెండర్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు.
ఎల్లవకున్న ఇది ఈపీసీ కింద అనమాట, శ్రీనివాసరావు గారు. కన్సల్టెన్సీ కింద పెట్టి చేసినటువంటి కార్యక్రమం. దాన్ని ఎంత అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కింద పెట్టి ఈ రకరకాల నిబంధనలు పెట్టారు. ఇది క్లియర్గా తేటతలం అవుతుంది. ఇక ఇవి అలాట్మెంట్ చేయడం ఉంది. మరి అదృష్టం కోల్తో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం మనకు వచ్చేది రాదు అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ బయటకు రావడం వల్ల కొంతైనప్పుడు మన పత్రికాముఖంగా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అలర్ట్గా లేకపోతే మాత్రం ప్రభుత్వానికి మాత్రం తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మంచిగా చెప్పారు, నిజమే, చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఆ అంశాన్ని ఆ చెడ్డ పేరు మీకు దయచేసి మీకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఇదే అంశం ప్రతిదీ ఇక్కడ దావోదేలు కానీ సింగపూరేలు కానీ మన భాగస్వామి సదస్సు కానీ ఆ 4 లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకున్నా ఒప్పందాలు ఇంప్లిమెంట్ చేసింది ఏమీ లేదు. 1-2 ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి భాగవతాలలో ముడిపడి ఉన్నటువంటివి ఇంప్లిమెంట్ చేస్తాము, మిగిలిన చేయట్లేదు. కాబట్టి ఏపీ జెన్కో ద్వారా చేసినటువంటి L1 దాన్ని ఇమీడియట్గా అది స్టాప్ చేయించి బహిరంగ టెండర్ ప్రకటిస్తే ఆ టెండర్ ద్వారా వచ్చినటువంటి ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో మీరు చెప్పినట్టు 4 crores-కే 1 మెగావాట్ సోలార్ మెగావాట్ని 4 crores-కే కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో అనంతపూర్లో బ్రహ్మాండమైనటువంటి సోలార్ ద్వారా వచ్చినటువంటి వేడి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి అకామిడేట్ చేసుకొని మనకి ఏంటంటే పవర్ని మనం బాగా జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుందనేది నా ఆలోచన. శ్రీనివాసరాజు గారు, ధర్మశ్రీ గారు మాట్లాడారు. నిబంధనల్లో మార్పులు ఎందుకు, కొటేషన్ లో తేడాలు ఎందుకు, పక్క రాష్ట్రాలకి ఇక్కడికి అనే క్వశ్చన్ ఆయన లేవనెత్తారు. దీనిలో మన మిత్రులు చెప్పినట్టుగా ఇంతకంటే ₹4.35 కంటే ఏ రాష్ట్రంలో తక్కువ ఇచ్చినట్టు దాఖలాలు లేవు ఇప్పుడు దాకా. 2 గతంలో రోసయ్య గారి ప్రభుత్వ హయాంలోనే కేంద్రంలో 2 మెగావాట్ల 3 మెగావాట్లకి పర్మిషన్స్ ఇవ్వడానికి అప్పుడే ప్రణాళిక సిద్ధమైంది. 1. 2 మరి ఈ తక్కువ 2 మెగావాట్లు 1 మెగావాట్ అయితే వ్యయం ఎక్కువ అవుతుంది, మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు జేపో జెన్కో కానీ మిగతా యూనిట్లు కానీ పెద్ద సంస్థలు కానీ లార్జ్ స్కేల్లో కనుక ఈ సోలార్ సిస్టమ్ పెడితే ఎక్కువ మన అందరికి తెలిసిన విషయమే, మరి వెయిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆ విధంగా రాష్ట్రం లోకల్ గా స్థానిక టెండర్లు పిలిచినటువంటి ప్రక్రియలో అన్ని సంస్థలు ముందుకు రాకుండా ఉండడం కోసం, ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి సంస్థలు ముందుకు రావడం కోసం, ఆ ప్రభుత్వంలో లాలూచి పడినటువంటి సంస్థలకు ఫేవర్ చేయడం కోసం నిబంధనలు మార్చారని చెప్తున్నాను నేను. మన అందరికీ శ్రీహరి గారు, మన అందరికీ తెలిసిందే రాష్ట్రంలో సోలార్ సిస్టంలో పనిచేసే సంస్థలు వేల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళకి అనుకూలంగా వస్తున్న సంస్థలు వస్తాయని చెప్పి అనేది మనం అనుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి టెండర్స్ ప్రక్రియ బహిరంగంగా ఎవరు ఏ సంస్థకి ఎంత రేటుకి ఇచ్చారనేది బహిరంగ. జెన్కో లాంటి సంస్థ తక్కువ రేటుకి ఇస్తే బయట ప్రైవేట్ సంస్థలకి ఇస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి ప్రజలు నిలదీసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా, మీ పార్టీ కూడా ప్రభుత్వం నిలదీయచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడైనా అవకతవకలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సరైన మార్గంలో పెడతానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తాం. మేము గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రజల సొమ్ము ఇది, తక్కువ రేటుకి ఇవ్వడానికి అవకాశం ఉన్నంత వరకు తక్కువ రేటు. నేనంటే ఇందాక మా హరిగారు చెప్పినట్టు మరి టెక్నాలజీ, విదేశీ టెక్నాలజీ తీసుకొచ్చినప్పటికీ స్వదేశంగా రాబోయే రోజుల్లో చేయాలా. అలాగే వైబిలిటీ కూడా, లైఫ్ ఏ సంస్థ మిషనరీ ఎక్కువ కాలం ఉంటుంది, చైనా సంస్థ తక్కువ ఇచ్చింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి 5-6 సంవత్సరాలకే దాని లైఫ్ కనుక అయిపోతే దాన్ని సంస్థ నష్టపోతుంది. కాబట్టి మరి ఇప్పుడు దాకా ఇదే బిడ్డింగ్ చేస్తే 11 కంపెనీలు క్వాలిఫైడ్ అయ్యాయి. మరి ఈ సంస్థ అయితే ఇప్పుడు ఇప్పుడు ఏపీ జెన్కో ద్వారా అయితే 5 కంపెనీలే అర్హత సాధించే కారణం ఏంటి? సేమ్ నిబంధనలు, సేమ్ రీజన్స్. కానీ ఎన్టీపీసీ పరంగా చూస్తే 11 కంపెనీలు క్వాలిఫైడ్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళు పిలిచారు, ఎన్టీపీసీ వాళ్ళు వేరే అతిథులు ఉన్నారు, మాట్లాడదాం ఒక్క నిమిషం. కేవలం 5 కంపెనీలే ఫేవర్ అయ్యి అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఏదైనప్పటికీ గతంలో టీటీడీ ఇచ్చింది అంటే ఒక్క నిమిషం సార్, వేరే అతిథులు కూడా ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో కూడా ఏం చెప్తారు. దయాకర్ గారు చూస్తున్నారు, సో 755 కోట్ల ప్రజాధనానికి
దాన్ని కొల్లగొట్టే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంకా అది ఆచరణే ఇక తరువాయి అన్న కార్యక్రమం చూస్తూ ఉన్నాం మనం. సో వేరే రాష్ట్రాలకి సంబంధించి అక్కడ నిబంధనలు ఏదైతే మనం టెండర్ వేసేటప్పుడు ఏదైతే విధానం ఉంటుంది, కొటేషన్ విధానం ఏదైతే ఉంటుందో వాటిలో మార్పులు చేర్పులు కూర్చి ఇక్కడ 500 మెగావాట్లకు గాను ఒక 5 బ్లాకులుగా విభజించి వేరే కంపెనీలకు ఇచ్చే ప్రణాళిక ఒకటి సిద్ధమైందనే వార్త వినిపిస్తుంది. ఈ లెక్కన ఏ విధమైన పారదర్శకత వహించాల్సిన అవసరం ఇక్కడ ఉందంటే ఏం చెప్తారు? 2 అంశాలు దీంట్లో. చీపెస్ట్ పవర్ కొరకని మనం సోలార్కి పోతాం. తర్వాత అవైలబిలిటీని బట్టి మనం సాంప్రదాయేతర ఇంధన వనరుల కింద సోలార్ను మనం తీసుకుంటున్నప్పుడు ఈరోజు హోలాండ్ కూడా వచ్చి ఈరోజు అది ISA ఈరోజు ప్రారంభిస్తుంది. అయితే 4 కోట్లు ఒక మెగావాట్కు ఖర్చు అయ్యే దాని నుంచి 4.65కు 5.6కు పోవడమే ఎక్సెస్ అమౌంట్కి మనం వెళ్ళిపోతున్నట్టు లెక్క. అకార్డింగ్ టు మన ఇప్పుడు వీళ్ళ నామ్స్ ప్రకారమే థర్మల్ దానికి ఎంత అవుతుంది, హైడల్ దానికి ఎంత అవుతుంది, మిగతా బయోగ్యాస్కి ఎంత అవుతుంది అని చూస్తే ఇప్పుడు వీళ్ళు చేసిన కోట్ 6 సంథింగ్ ఒక మెగావాట్ ఉత్పత్తికి. అయితే దీంట్లో ఇంకో యాంగిల్ ఏంటంటే BHELను ముందు పెట్టి ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే ప్రయత్నం. అంటే తక్కువ కోటుకు ఇది చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కొంత ఇవాళగా అలొకేషన్ ఉండాలి కదా. 100 మెగావాట్లకు వీళ్ళు ఇచ్చి మిగతా 2000 దాంట్లో 1900 మెగావాట్లను మిగతా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం. ఇది పూర్తిగా ప్రైవేటు శక్తులను, ప్రభుత్వమే సోలార్లో ఉంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా సోలార్ను తను మాత్రమే ఫస్ట్ గుత్తాధిపత్యం తీసుకొని వంతుల వారీగా ప్రైవేటైజేషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక 100 మెగావాట్లు మాత్రమే తన కంట్రోల్లో పెట్టుకొని ఎక్సెస్ అమౌంట్ ఇప్పుడు 6.5 సంథింగ్ వీళ్ళు పాడితే వాళ్ళు 7, 8, 9 ఉన్నాయి వేరే కంపెనీ టాటా కానీ ఇంకా తక్కువ కోట్ చేయవచ్చు. మేబీ నేను అనుకుంటున్నా ఇప్పుడు ఒక థర్మల్ దానికి 4.6, గ్యాస్ దానికి 3.8కు ఇంకా మంచిగా కన్జ్యూమ్ చేసుకుంటే 3.5లోనే మనకు అవుతున్నది గ్యాస్లో. అయితే దీని నుంచి మనము సోలార్తో ఎక్స్పెన్సివ్ పవర్ని తీసుకోబోతున్నాం అనమాట విత్ స్టేట్ బడ్జెట్తో. ఇది పూర్తిగా అదే ప్రైవేట్ సంస్థలకు లాభం చేయడానికి మళ్ళీ ఇక్కడ చాలా టెక్నికల్గా BHELను అడ్డం పెట్టిండ్రు. BHEL లాంటి సంస్థని 6 కోట్లకు వాడితే మనం మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారని ఒక ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిగా 95% ఆఫ్ ది పూర్తి ఈ ప్రాజెక్ట్ను వాళ్ళకి కన్వర్ట్ చేసేది ఒకటి. నేను అంటున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సోలార్ పవర్ మీద అంత పెద్ద అవసరం కూడా ఇప్పుడు లేదు. నాకున్న అంచనాల మేరకు ఏపీ ఇప్పుడు దిగువ లేరు కానీ మీకు ల్యాంకో నుంచి ఇవన్నీ తెలంగాణకు వస్తున్నాయి, అన్నీ కూడా వాళ్ళు కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీకు కృష్ణపట్నం వస్తుంది, తర్వాత చెన్నై నుంచి కూడా చీపెస్ట్ పవర్ వచ్చే అవకాశం ఉంది. ఎస్, సోలార్ సిస్టమ్ని ఇవాల్వ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే భవిష్యత్తు అవసరం కొరకని. కాబట్టి నాకున్న అంచనా మేరకు ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసే పని. ప్రభుత్వం తన బాధ్యత నుంచి పూర్తిగా ఎత్తివేసే ఒక ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఆల్టర్నేటివ్ పవర్ సిస్టంలో భాగంగా డెఫినెట్గా థర్మల్ విద్యుత్ శక్తి కంటే సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి ఇటువైపు పోవడం మంచిదనేటటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. ఈ మధ్యలో భారతదేశంలో సోలార్ పవర్ని బాగా ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం కొంత మంచి విధానాన్ని తీసుకొస్తుంది. సరే, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం పోతే బాగుంటుంది. మరీ ఎక్స్పెన్సివ్గా పోయి ఏదో కొంత అస్మదీయులకు ఏమైనా లాభం చేకూర్చాలనేటటువంటి ప్రయత్నాలు ఏమైనా దీంట్లో ఉన్నాయా అదొకసారి చూసుకోవాలి. రెండవది, ఈ మధ్యలో వాళ్ళు చేసినటువంటి చాలా నిర్ణయాల్లో ట్రాన్స్పరెన్సీ కొరవడుతుంది. రాజధాని వ్యవహారం నుంచి మిగతా చాలా వ్యవహారాల వరకు ట్రాన్స్పరెన్సీ కొరవడుతుంది అనేది విశ్లేషకులు కానీ అందరు కానీ చెప్తున్నటువంటి మాట. సో ఈ అంశంలో కూడా ట్రాన్స్పరెంట్గా కొంత పద్ధతిగా పనిచేస్తే బాగుంటుంది అనేది మా భావన. అర్థమవుతూనే ఉంది, అక్కడ దాంట్లో మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు, అవన్నీ చూస్తే అర్థమవుతూనే ఉంది. కొంత ట్రాన్స్పరెంట్గా ప్రజాధనం, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఎక్కువ నష్టపోకుండా, ప్రజాధనం అసలు నష్టపోకుండా ఎంత మేరకు వీలైతే అంతవరకు ప్రభుత్వమే తన ఆధ్వర్యంలో చేసుకుంటే బాగుంటుంది. ఎంత తక్కువకు కోట్ చేసుకుంటే ప్రజాధనం అంత మిగులుతుంది అనేటటువంటి భావన చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. సో దీన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం కొంత ముందుకు పోతే బాగుంటుంది. కేవలం సోలార్ పవర్ సిస్టమే కాకుండా విండ్ పవర్ కూడా మంచి ఆస్కారం ఉంటుంది. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. చెప్పండి సార్. ఇప్పుడు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉంది.
అది క్లియర్గా చెప్పింది. ఎప్పుడు కూడా సోలార్ ప్యానెల్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ ఏడాది కూడా తగ్గుతూ వస్తున్నాయి, బాగా రేట్స్ కూడా తగ్గుతున్నాయి. ఎందుకంటే యావత్ కంట్రీలో కూడా సోలార్ సిస్టమ్, సోలార్ పవర్ ప్లాంట్స్ కంట్రీలోనే కాదు వరల్డ్లో కూడా ఎక్కువగా ఏంటంటే బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణంలో అటు గుజరాత్ అది కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ సోలార్ ప్యానెల్స్ రేట్స్ తగ్గుతున్నప్పుడు ఇప్పుడు అడావడిగా టెండర్లు ఖరారు చేయవలసిన అవసరం లేదండి. ఇది ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ రేట్లు గత ఏడాది తాలూకు రేట్లను పెట్టి కూడా అంచనా వేశారు. ఇంకా ఇందాక రాజుగారు గత ఆర్థిక సంవత్సరాన్ని వేశారండి. ఎస్టిమేషన్ తగ్గుతుంది. అది నెక్స్ట్ 2 months లో అది ఎలాగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి 2 months తర్వాత టెండర్లు ఖరారు చేస్తే ఇంకా రేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం తాలూకు రేట్లు కూడా బాగా తగ్గి ఇంకా తక్కువ 1 మెగావాట్కి 4 crores లోపే అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు ఏంటంటే హైడ్రో పవర్ ప్లాంట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది వరకు ఏంటంటే 3 కోట్లుగా అయింది, ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు అవుతుంది. 6 కోట్లు 7 కోట్ల నుంచి అలా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి అంటే ప్యానెల్స్ రేట్లు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అడావడి చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి కొంచెం మిగులు చూపిస్తే వీళ్ళకి మిగులుగా ఉంటుందని అర్థం. ఎవరికి? ప్రభుత్వంలో ఉన్నటువంటి బడాబాబు. అసలు వాస్తవంగా నేను ఈ మధ్యన ఒక మిత్రుని పవర్ కొరకే అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో 2 to 3 crores మెగావాట్ వచ్చే అవకాశం ఉన్నాయని ప్రభుత్వాలను బెగ్ చేస్తుండ్రు. వాళ్ళు మేము పెట్టుకుంటాం, ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే ఈ మధ్యవర్తులు ఉంటారో లేకపోతే బ్రోకర్స్ ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. 3 నుంచి 6 చేస్తే దాంట్లో వాళ్ళ మార్జిన్ చూసుకోవచ్చు. తను అది మాట్లాడుతూ ఇప్పుడు ఘనా కానీ లిబియా కానీ ఆ ప్రాంతంలో కొత్తగా యుఎస్ టెక్నాలజీ స్ట్రీమ్ పవర్ మీద వస్తున్నది. అసలు ప్రభుత్వం మనం మినిమైజ్ 2 రూపీస్కు 1.5 ఇంట్లో ఒక వాటర్ ఎప్పుడు అందరికీ ఉంటాయి. ఇంట్లో కూడా జనరేట్ చేసుకుని 1 మెగావాట్ తయారు చేసుకోవడానికి తక్కువ ఖర్చులు అయ్యే ప్రయత్నాల గురించి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఒకటి అంతర్జాతీయంగా వస్తున్న ఈ పవర్ మాఫియా అనేది ఒక పెద్ద చర్చ. అంత పెద్ద చర్చలకు పోతే పాపం మన ప్రేక్షకులు కూడా ఇబ్బందులు పడతాయి. కానీ అసలు సోలార్ సిస్టమ్ను సెల్ఫిష్గా వాడుకోవడానికి కొన్ని దేశాలు ఎత్తుగడగా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఆధారపడడానికి ఇప్పుడు మన కాడ ప్రొడక్షన్ తక్కువ, కన్జ్యూమ్షన్ ఎక్కువ. ఇప్పుడు దాదాపు 127 కోట్ల జనాభా, ఎక్కువ ఉత్పత్తి లేదు, ఎక్కువ డిమాండ్ ఉంది, తక్కువ ఉత్పత్తి ఉంది. ఇలాంటి దేశాల మీద ఒక ఎత్తుగడగా ఈ మాఫియా పనిచేస్తున్న క్రమంలో సోలార్ అవుట్డేటెడ్, సోలార్ పనికిరాని ధర్మశ్రీ గారు చెప్పిన పాయింట్ కూడా చూస్తే ప్యానెల్స్ ఎప్పటికప్పుడు తగ్గుతున్న నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మారిపోతున్న పరిస్థితుల్లో ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఉందో 2 నెలలాగా చేస్తే కొత్తగా వచ్చిన రేట్లలో చేస్తే కనుక ఇంకా తగ్గుతుంది కదా నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కోట్లు వాళ్ళు తక్కువ ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం అనే దానికంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కొరకు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కాస్ట్ ఆఫ్ ది యూనిట్ పెరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఆల్టర్నేట్స్ లో మీకు ఆంధ్రప్రదేశ్ లో వైండ్ పవర్ అనేది పొటెన్షియల్ పవర్. దాని మీద ఇప్పుడు మీకు వైజాగ్ నుంచి మొదలు పెడితే ఉత్తరాంధ్రలో వైండ్ పవర్ కు పొటెన్షియల్ ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఇమ్మీడియట్ గా మనం క్యాష్ రిలీజ్ చేసుకోవచ్చు. మనం ఏది పట్టిసీమగా తొందరగా ఎట్లా ఏ రకంగా చేసినామో ఆ రకంగా చేసుకోవచ్చు, మన ఖాతాలు నింపుకోవచ్చు అనుకుంటే ఇది ప్రజలకు నష్టం కలిగించేదని నాయకులు. ప్రజలకి నష్టం కలిగించేదే అని అభిప్రాయపడుతున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ తెలంగాణ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. గ్రేటర్ పోరు ముందు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఎజెండాలు అలాగే వాళ్ళ మేనిఫెస్టోలు కూడా ముందుకు తీసుకొచ్చారు. వాటి గురించి కూడా చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. హెడ్లైన్ షోలో బ్రేక్ ముందు ఏపీ సోలార్లో 755 కోట్లకు పైగా గోల్మాల్ జరుగుతున్న అంశాన్ని చర్చించాము. కర్ణం ధర్మశ్రీ గారు, అలాగే శ్రీనివాసరాజు గారు, బాల్క సుమన్ ఇక్కడ టీఆర్ఎస్ ఎంపీ, అలాగే అద్దంకి దయాకర్ గారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. సో చూద్దాం. ఇక్కడ గ్రేటర్ ఎన్నికల ముందుండగా ఇక్కడ టీఆర్ఎస్ జెండా అభివృద్ధి ఎజెండా అంటూ కేటీఆర్ మీ పార్టీ, అలాగే హైదరాబాద్ అభివృద్ధి మార్చలవే అంటూ కాంగ్రెస్ 2 పోటాపోటీగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ముందు పెట్టింది. 16 పేజీల మేనిఫెస్టో. దాంట్లో వరల్డ్ సిటీగా హైదరాబాద్ని మేము రూపాంతరం చెందించబోతున్నాం అని. కాంగ్రెస్ మటుకు ఆల్రెడీ అభివృద్ధి చెందింది, ఆ అభివృద్ధి మార్చలవే అంటున్నారు. సో ఎవరి మాట ప్రజలు వినబోతున్నారు, ఎవరు ముందుకు దూసుకోబోతున్నారు? నిజంగానే కాంగ్రెస్ అభివృద్ధి చేసి ఉంటే హైదరాబాద్లో ఇవాళ మేము ఎక్కడికి పోయినా ఇన్ని సమస్యలు మా దృష్టికి ఎందుకు వస్తాయి? సో చేయలేరు వాళ్ళు చెప్పుకున్నది ఎక్కువ, చేసింది తక్కువ. సో కాబట్టి వాళ్ళు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగా హైదరాబాద్ ఉండాల్సిన రీతిన లేదు, కావాల్సినంతటువంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా డబ్బా కొట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేము ఇంత చేసినాం అంత చేసినామని వీళ్ళు చెప్పుకున్నారు, కానీ ఏం చేయలే. నిజంగా భారతదేశ స్వాతంత్రానికి ముందే హైదరాబాదు ఈ దేశంలో 4వ అతిపెద్ద నగరం. ఇవాళ కూడా గదే స్థానంలో ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ప్రజల జీవన ప్రమాణాల్లో ఏమైనా మార్పు ఉందా, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా లేవా అనేది ఒకసారి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. అంతేకాకుండా మౌలిక వసతుల కల్పన, అసలు మౌలిక వసతులు ఏ రకంగా ఉన్నాయి హైదరాబాద్లో?
ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి వదిలేసి మిగతా అన్ని విషయాల చుట్టూ మనం మాట్లాడుకోవడం, సరే రాజకీయ పార్టీలు అన్నాక రోజు పొద్దున లేచిన కాంచాలు పడుకునే తిట్టుకుంటూనే ఉంటాం, ప్రజలు చూసి నవ్వుకుంటూనే ఉంటారు, అవి వేరే విషయాలు. నిజంగా మూలాల్లోకి పోయి గమనించుకొని మనం అన్ని విషయాలు చాలా డీప్గా అర్థం చేసుకొని చర్చించుకున్నట్టయితే ఇవాళ హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ సమస్య, అసలు బతుకు జీవుడా అంటూ మాదాపూర్ నుండి దిల్సుఖ్ నగర్ పోవాలంటే మినిమం 3 గంటలు. ఆ లోపల విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఆ లోపల నేను మా కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేస్తాను. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినా కూడా ఆడ అల్వాల్ దగ్గర అయితే బంజారా హిల్స్ మీ సాక్షి టీవీ స్టూడియోకి రావడానికి మళ్ళీ నాకు 1.5-2 గంటలు అల్వాల్ నుండి ఇక్కడికి. మీరు చెప్పేది వాస్తవాలే. నేను అనేది ఏంటంటే ట్రాఫిక్ సమస్య అట్లనే ఉంది, రోడ్ల సమస్య అట్లనే ఉంది, డ్రైనేజీ సమస్య అట్లనే ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది. దాదాపు 1500కు పైగా మురికివాడలు ఉన్నాయి. వాళ్ళ బతుకుల్లో ఏం మార్పు లేదు. అంతేకాకుండా విద్యా వైద్య రంగాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు, ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పడకేసింది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి దాదాపు 50కి పైగా శ్మశాన వాటికలు ఉండాలి. మంచి ఎన్ని ఉన్నాయి? 50కి పైగా కూరగాయల మార్కెట్లు ఉండాలి, 50కి పైగా నాన్ వెజ్ మార్కెట్లు ఉండాలి. ఎన్ని ఉన్నాయి? ఆడుకునే స్థలాలు ఏంది, క్రీడా స్థలాలు ఏంది? అదేవిధంగా ఇవాళ మూసీ నది మురికి కూపం అయిపోయింది. నాలాలన్నిటి కబ్జాదారుల చేతిల్లో అవి బందీ అయిపోయినాయి నాలాలన్నీ. అదేవిధంగా హుస్సేన్ సాగర్ మురికి కూపం కంపు కొడుతుంది. మనం లుంబిని పార్క్ మీరు చెప్తున్న అంశాలన్నీ మీ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్గా నేను అనేది ఏంటంటే మొత్తంగా సమస్యల వలయంలో హైదరాబాద్ చిక్కుకొని పోయింది. గడిచిన పాలకులు ప్రభుత్వాలు చేయలేవు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ అభివృద్ధి చూసుకున్నారు, హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టిండ్రు. ఇవాళ అందుకని మాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 18 నెలల కాలంలో డెఫినెట్గా ఇవాళ నేను చాలా ఒక 10 నిమిషాలు చెప్పగలుగుతాం. మేము హైదరాబాద్కి ఏమేం చేసినాం ఒక 10 నిమిషాలు చెప్పగలుగుతాను అనుకూలంగా. ఇవాళ 4,50,000 మందికి హైదరాబాద్లో మేము ఆసరా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 1,50,000 మంది బాలింతలు 6 సంవత్సరాల్లో పిల్లలు ఆరోగ్య లక్ష్యం పథకం కింద మంచి కడుపు నిండా భోజనం చేస్తూ ఉన్నారు. 5 రూపాయలకి అన్నం కూడా పెడతా ఉన్నాం చాలా చోట్ల. అంతేకాకుండా ఇవాళ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద పెద్ద ఎత్తున హైదరాబాద్లో రోడ్లను మంచిగా 10 నిమిషాలు చెప్పేలాగే ఉన్నారు సుమన్ గారు. అనేదేంటంటే రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా హుస్సేన్ సాగర్ బాగు చేసుకోవడం, మూసీ నదిని మంచిగా చేసుకోవడం, అదేవిధంగా ఈ మార్కెట్లు మంచిగా చేసుకోవడం, క్రీడా స్థలాలు ఏర్పాటు చేసుకోవడం. హైదరాబాద్లో దాదాపు 4,000 చెరువులు ఉన్నాయి. సిటీ ఆఫ్ లేక్స్ అంటారు హైదరాబాద్ని. ఉన్న చెరువులన్నీ నాశనం అయిపోయినాయి, వాటన్నిటిని పునరుద్ధరించుకోవాలి. ఇవన్నీ మంచిగా చేసుకుంటూ ప్రజల జీవన ప్రమాణాల్లో కొంత మెరుగుదల తీసుకురావాలి. ముఖ్యంగా పేదలు, ఇవాళ చాలా మంది ఇల్లు లేని పేదలు 4 ఏళ్లలో మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డెఫినెట్ మా చిత్ర ఇప్పుడు 14 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు నేను తెలంగాణ తెస్తా అంటే అందరూ ఏదో అనుకున్నారు. ఇవాళ తెచ్చి చూపెట్టినాం, పోరాటం ద్వారా ప్రజల ఆశీర్వాదం మద్దతు ద్వారా తెచ్చి చూపెట్టినాం. అదేవిధంగా ఇవాళ నాయకునికి చిత్తశుద్ధి ఉంటే, నాయకునికి ఆ కన్విక్షన్ ఉంటే, ఆ పట్టుదల ఉంటే డెఫినెట్గా చేసి చూపిస్తాం. రాబోయే 4 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో డెఫినెట్గా పేదలకు, అర్హులైనటువంటి పేదలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలనేటువంటి మా ఆలోచన. ఇప్పటికీ ఐడియాజ్ కాలనీ అది నిదర్శనంగా ఉంది, ఉదాహరణగా అందరికీ కనబడుతుంది. కాబట్టి అది చేస్తాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా, పెన్షన్లైనా, రేషన్ పెంపు అయినా, ఇంకోటైనా డెఫినెట్గా ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదలను తీసుకురావడం మా ప్రయత్నం. అంతేకాకుండా ఒక చిన్న ఉదాహరణ ఏమంటున్నంటే, ఇంత పెద్ద సిటీ ఇక్కడ పవర్ ఏ రకంగా ఉండాలి, గతంలో ఎన్నిసార్లు కరెంట్ పోతున్నటువంటి పరిస్థితి, ఇవాళ ఒక సెకండ్ కూడా హైదరాబాద్లో కరెంట్ పోతలేదు. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా పరిష్కరించడానికి హైదరాబాద్కు 2 వైపులా పెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసి 24 గంటలు హైదరాబాద్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా మేనిఫెస్టోలో కూడా చాలా చెప్పినాం. ఇవాళ మాది ఒకటే నినాదం, సేఫ్, క్లీన్, గ్రీన్, స్మార్ట్ సిటీగా, లివబుల్ సిటీగా, లవబుల్ సిటీగా హైదరాబాద్ను మేము మార్చుతాం. గతంలో మీరు మజ్లిస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి, టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఇవాళ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను అడుగుతా ఉన్నాం. డెఫినెట్గా ప్రజల్లో చాలా పాజిటివ్ వాతావరణం కనబడుతూ ఉంది. డెఫినెట్గా టీఆర్ఎస్ సెంచరీ కొట్టబోతా ఉంది. మీరు చూడండి 150 సీట్లలో మేము సెంచరీ కొట్టబోతా ఉన్నాం. సార్ చెప్పినట్టే ఇక్కడ వరంగల్ ఉప ఎన్నికదే ఇక్కడ రిపీట్ అవబోతుందా? 100 సీట్లని చెప్తున్నారు, ఇంతకుముందు సంశయించినా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సెంచరీ కొడతామని చెప్తున్న నేపథ్యంలో సో అభివృద్ధి జరిగిందంతా మార్చలవే అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన లోపాలు చూపిస్తున్నారు, వీళ్ళు అభివృద్ధి ఎజెండా అంటున్నారు. ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది హైదరాబాద్ అని చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా దీన్ని చూస్తున్నారు అనుకుంటున్నారు? మొదటగా డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎవరు వచ్చినా వాళ్ళు అంత మేరకు చేసిపోవాల్సింది తప్పితే వాళ్ళే మొదలు కాదు, వాళ్ళు చివరి కూడా కాదు. ఇంకా అట్లా నేను 10 నిమిషాలు కాకుండా 10 గంటలు చెప్పుకుంటున్నా కూడా హైదరాబాద్ మేము చేసింది ఒడవదు. ఇది కాదు చర్చ. గత 20 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్కు ఏం చేసిందనేది చర్చ. నేను ఇచ్చిన 4 లక్షల మందికి 200 ఇస్తే నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు తప్పితే కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమీ లేదు. నేను చేసే ప్రతి పని, ఇప్పుడు గతంలో వాళ్ళు మేనిఫెస్టోలో, తెలంగాణ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేస్తుండ్రు, హైదరాబాద్ మేనిఫెస్టో తయారు చేసిండ్రు, దానికి ఏం చేస్తారనేది కూడా చర్చ. ఇప్పుడు సగటు సామాన్యుని బలహీనత ఇల్లు.
ఇల్లునే టార్గెట్గా చేసుకొని వాళ్ళు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1 లక్ష ఇండ్లు ఈ 5 ఉదాహరణగా చూపిస్తున్నారు. అదే దాని గురించి, దాన్నే మేజర్గా. మిగతా దాంట్లో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు ఏమీ లేవు, అన్ని అందరు చెప్పే. దాంట్లో కొత్తగా మేము ఉచిత మంచి నీళ్ళు అంటాం, వాళ్ళు ఇంకో మంచి నీళ్ళు అంటారు, మేము ట్యాంకులు కట్టంటాం. అందరు ఏ మేనిఫెస్టో అయినా టువార్డ్స్ ఉంటుంది. ఒకటి స్పెసిఫిక్ గా ఉన్నది ఇండ్లు. ఇంకా మిగతా వాటికి అన్ని సేమ్ ఉన్నాయి. ఇండ్లు 1 లక్ష కడతా అన్నారు వీళ్ళు 5 సంవత్సరాల్లో. ఈ 1,50,000 కోట్ల బడ్జెట్ ఈ 5 సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్కు ఉంటుంది మేయర్కు. మీరు అంటే 24 కాన్స్టిట్యువెన్సీలకు మీ లెక్క ప్రకారం 500 1000 ఇండ్లు ఇస్తే కూడా 50 నుంచి 60,000 ఇండ్లు ఈ 5 సంవత్సరాలు దాటు. 1,00,000 ఇండ్లకు మీ బడ్జెట్ 6 లక్షల కోట్ల పైచీలకు కావాలి ఇప్పుడున్న అంచనాల ప్రకారం. మీరు 5 సంవత్సరాలకు కట్టబోయే ఇల్లుకు 10 లక్షలు అవుతుంది. సో అలాంటప్పుడు ఇది ఒక రకంగా మళ్ళీ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయకుండా ఉన్నట్టే, కడతా అన్న ఇంకెప్పటికైనా కడతా, ఇప్పుడు మొదలు పెట్టి నాగరాదే అన్నట్టే ఉంటుంది ఇది. కాబట్టి ఇలాంటి మనం ఏమంటాము కథనాలను జనంలకు వాగ్దానాలకు విలువ ఆపాదించడం కాదు, చేసిన పనులకు చేతల కట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము మెట్రో రైలు కట్టినాం. 1 సంవత్సరం 2015 మార్చికి అది ట్రాక్ మీదకి రావాలి. మీరు వచ్చి దాన్ని 1 సంవత్సరం డిలే చేసింది. దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదు. కాబట్టి దీన్ని 200 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేస్తాము, ఇంకో 50 కిలోమీటర్లు ఇటు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పుకుంటున్నారు తప్పితే 2015 కనుక ఇప్పుడు నాకు సక్సెసర్ గా నువ్వేం చేయాలి? 2015 మార్చి అయితే నువ్వు రాగానే 2015 ఫిబ్రవరికో ఇంకా జనవరికి వచ్చా. వారికి మెట్రో అగ్రిమెంట్ తెలిసినట్టు లేదు. మెట్రో అగ్రిమెంట్ కాపీ ఉంటే మీరు సాక్షి టీవీ వాళ్ళు బయట పెట్టండి. దాని కట్ ఆఫ్ డేట్ ఎప్పటికల్లా అది కమిషన్ కావాలో మీరు పేపర్లు బయట పెడితే మీకే అర్థమవుతుంది. 2017 కల్లా మెట్రో కంప్లీట్ కావాలి. 2017 కల్లా మెట్రో కంప్లీట్ కావాలి. అది మెట్రో ఒప్పందం. దాన్ని మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించే ట్రయల్ రన్ అయింది కదా, మీరు చూసారు కదా. ట్రయల్ రన్ అయింది, పనులు నడుస్తా ఉన్నాయి. అది త్వరితగతిన పూర్తవుతుంది. దాంట్లో మేము చేసేది ఏం లేదు. డెఫినెట్గా స్పీడ్గా పనులు నడుస్తూ ఉన్నాయి. రైలు పరిగెత్తితే ప్రజల్లో మాకు మంచి పేరు, కానీ రైలు ఆపితే మాకేం వస్తుంది? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటున్నా 2017 కల్లా మెట్రో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కావాలని ఉంది. అప్పటికల్లా కంప్లీట్ చేస్తాం, ఇంకో 200 కిలోమీటర్లు ఎక్స్టెన్షన్ చేస్తాం అనేది మేము ఇచ్చినటువంటి హామీ. డెఫినెట్గా చేస్తాం. అదేవిధంగా ఇటువైపు నుండి హైదరాబాద్ నుండి యాదాద్రికి కూడా మెట్రోను విస్తరించేటటువంటి ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది మేము చేస్తాం. మీరు మమ్మల్ని ఇట్లనే అనుకుంటా ఉండండి, మేము అన్ని చేసుకుంటూ ఉంటాం, మీరు మాట్లాడుకుంటూనే ఉంటారు. చేసింది చెప్పాలి. ఇప్పుడు 20 నెలల్లో డబుల్ బెడ్రూమ్ చేసినవి చెప్పితే అవి ప్రజలు వింటారు, చెయ్యబోయేవి కావు చేసినవి. నేనేమంటున్నా, ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, మేము చేసింది కదా. అది మేము సింగిల్ బెడ్రూమ్ కు మీరు నా మాట మీరు గతంలో మీ పార్టీ ఆఫీస్ కోసం భీమరావుబాడలో దళితుల ఇల్లు గులగొట్టినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మీరు మమ్మల్ని అంటారు దాదాపు 50 కన్స్ట్రక్షన్స్ ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టినాం. భవిష్యత్తులో ఇవాళ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఒక మాటిచ్చి మాట పెట్టడం కాదు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్ని లక్షల కోట్లైనా, ఇక్కడ లక్షల కోట్లు డబ్బులు ఇంపార్టెంట్ కాదు. పేదవాళ్లకు సొంతింటి నిర్మాణం అనేది వాళ్ళది ఒక కళ. డెఫినెట్ ఆ కళను నిజం చేయడానికి మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఈ ప్రభుత్వం నేనేమంటున్నా గారు, మేము ఇవాళ చేయలేము అనుకోండి, ఒక నిమిషానికి చేయలేము అనుకోండి, రేపు మమ్మల్ని ఊడ్చి కొడతారు ఇక్కడ హైదరాబాద్ లో. సింపుల్ అవకాశం ఇవాళ మాకు ప్రజలు ఓట్లేసి రేపు మేము ఇల్లు కట్టకపోతే 2019లో తీసి పక్కన హుస్సేన్ సార్లు వారిస్తారు మమ్మల్ని. సో మేము అనేది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అన్ని విషయాల్లో ఏమేం చేసినా వారు అంటున్నారు టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఏం చేసిందని. రోడ్లు మంచిగా చేసింది మీకు హైదరాబాద్ లో కనబడుతుంది, నాలాలు క్రమబద్ధీకరించింది మీకు హైదరాబాద్ నేనే చెప్పండి, నాలాలు క్రమబద్ధీకరించింది హైదరాబాద్ లో కనబడుతుంది. చెరువులు రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం హైదరాబాద్ లో కనబడతలేదా? ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కనబడతలేదా? పవర్ ఒక సెకండ్ పార్ట్ అన్న కరెంట్ పోతుందా హైదరాబాద్ కనబడతలేదా? ఇవన్నీ చేస్తున్నాం, ఇల్లు కడతా ఉన్నాం, పెన్షన్లు ఇస్తా ఉన్నాం, రేషన్ ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను అంటున్నది ఏంటంటే అక్రమాలు చేసిన ఒక్క కబ్జాను కూడా మీరు చేయాలి. చెరువులను పునరుద్ధరణ అన్నారు. హైదరాబాద్ లో చెరువులు కొంతమంది దుర్మార్గుల చేతిలో కబ్జాకు గురైనాయి అన్నారు. ఒక్క చెరువు తీసుకున్నది నాకు చెప్పండి. కబ్జాదారులతో కుమ్ముక్కయ్యేటటువంటి చరిత్ర ఎవరిదో ఏది అసలు మీరు తీసుకున్నది? నాగార్జున కబ్జాదారుల చరిత్రనే తీసుకుంటే మేము ఒక లిస్టు, ఇప్పుడు కబ్జాదారుల ప్రభుత్వం కూడా చేరింది. స్టూడియోలో ఎందుకు నిర్మాణాలు జరుగుతున్నాయి? జిఎంఆర్ ప్రాపర్టీస్ మనం ఎందుకు తీసుకోవట్లేదు? కబ్జాదారుల లిస్టు బయట పెడితే
మీ కాంగ్రెస్ వాళ్ళు దాదాపు ఎందుకు బయట పెట్టావట డెఫినెట్ గా నువ్వు ఎందుకు బయట పెట్టావు? నీకేమైనా అండర్స్టాండింగ్ ఉందా? అక్రమార్కులు పార్టీ ఎవరైనా సరే. నేనేమంటున్నా ఇవాళ ప్రజలకు మేము ఏం చేయగలుగుతామో చెప్తాం, ఇప్పటిదాకా ఏం చేసినామో చెప్తాం, వాళ్ళ ఓట్లు అడుగుతాం. డెఫినెట్గా ఇవాళ హైదరాబాద్లో మంచి వాతావరణం ఉంది. ఒక ప్రభుత్వంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా కబ్జాలను డెఫినెట్గా నిరోధిస్తాం. ఎవరైనా అక్రమార్కులు వాళ్ళ అంతు తేలుస్తాం. దాంట్లో వెనక పోయేది ఏం లేదు. ఏం తొందరపడకండి దయాకర్ గారు, అందరి టైం వస్తుంది, ఏం తొందరపడకండి. మీరు తొందరపడదు కాదు, మీరు ఏం చేస్తలేరని కదా. సరే చూడండి, ఏమైనా చేస్తే దాని ఇప్పుడు బాధ్యత ప్రభుత్వం నీ మీద ఉంది. పద్మాలయ స్టూడియోలో నిర్మాణాలు జరగొద్దని గతంలో మనమే మూవ్మెంట్స్ చేసినాం. జిఎంఆర్ ప్రాపర్టీస్ రైతులు 54 మంది ఇలా బజార్లో పడ్డారు అనే చర్చ వచ్చింది. ఆ జిఎంఆర్ ప్రాపర్టీస్ తో ఏమన్నా ప్రభుత్వం కుమ్మక్కయిందా, లేకపోతే దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఈ రోజు ఎందుకు ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ ఎజెండాలో అక్రమ కబ్జాదారుల యొక్క లిస్టు బయట కిందకి రావట్లేదు? ఎందుకు? అవినీతి పరులను ఏ పార్టీ అయినా మనం ఎందుకు సహించాలి? మేము సహించే అది ప్రజల ఆస్తులు కదా అవి. దయాకర్ గారు స్టూడియోలో ఉండి ఉపన్యాసాలు ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు 10 గంటలు చెప్తా నేను చేసినాయి. నేను ఎవరు చేసిండ్రు? రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఎవరు చేసిండ్రు? ఇలా నీకు మెట్రో ఎవరు తెచ్చిండ్రు? ఇలా డ్రింకింగ్ వాటర్ కృష్ణా ఫేజ్ 4 ఎవరు తెచ్చిండ్రు? గోదావరి నేను చెప్తే నేను నీకంటే ఎక్కువ విమర్శలకు పోవడం వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఉపన్యాసాలు లక్షలాది మందిని కూర్చోబెట్టి బక్రాగాళ్ళని చేస్తున్నారు మీరు. మేం కాదు ఉపన్యాసాలు. 450 కోట్ల రూపాయల హోర్డింగ్స్ మీరు మీరు ఇంత మాట్లాడుతున్నారు. గడిచిన 60 సంవత్సరాల్లో మొత్తం ఎక్కువగా పరిపాలన సాగించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. కబ్జాదారులు మీరెందుకు బయట పెట్టలేదు? మరి ఇప్పుడు మీరెందుకు వచ్చిండ్రు? నన్ను టార్గెట్ చేసే నిన్ను ప్రజలు నీకు అధికారం ఇచ్చింది కదా, నువ్వు మొదలు పెట్టినావు కదా, దాన్ని ఎందుకు వాళ్ళు చేస్తామనే కదా ముందుకు వస్తున్నారు. ఏవి అంటున్నా నేను చర్యలు. డెఫినెట్ గా ఇవాళ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆనాడు అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం కూలగొట్టేటటువంటి జిహెచ్ఎంసీ కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడికి పోయి ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీలు కదా. ఏం మాట్లాడతారు మీరు? కదా కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ధర్నా చేయలేరు? మాటినండి అయ్యప్ప సొసైటీలో కాంగ్రెస్ పార్టీ మీద ధర్నా చేయలేదని మీరు చెప్పండి. మీ పార్టీ చేయలేదని చెప్పండి. అక్రమదారుల అంతు చూడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డెఫినెట్ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి కబ్జాలన్నింటినీ డెఫినెట్ అరికడతాం. భవిష్యత్తులో మీరు చూస్తారు. దాంట్లో ఎవరిని వదిలిపెట్టాం. గత ప్రభుత్వాల హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగినా అన్ని బయటకు తీస్తాం. అందరు బట్టలు ఇప్పుతాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ముందు పెట్టాలి. మాట్లాడితే దమ్ముంటే ఎవడో వాడు ఇప్పుడు ముందు పెట్టు. ఇగో వీళ్ళు XYZలు వీళ్ళ అంతు మేము ఇప్పుడు అభివృద్ధి ఎజెండాగా సాగుతుంది. సో ఈ క్రమంలో మనం అరుచుకున్నంత మాత్రాన ఏదో అవుతుందని డెఫినెట్ గా మా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కబ్జాలను అరికడతాం, అక్రమార్కులు అంతా తెలుస్తాం. దాంట్లో మేము వెనుక పోయేది లేదు. హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అడ్డంకులు సృష్టించి ఎవరినైనా వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ డెఫినెట్ గా మూసీ నదిలో ఉన్నటువంటి కబ్జాలైనా ఇతర చోట్ల హుస్సేన్ సాగర్ వైపు వచ్చే నాలల కబ్జాల విషయంలోనైనా వాటన్నింటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత మా మీద డెఫినెట్గా చేస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి అక్రమాలైనా ఇప్పుడు ఎవరి అక్రమాలు చేసినా కూడా దాంట్లో మేము ఎవరిని సమర్థించలేదు. డెఫినెట్గా చివరిగా ఒక మాట చెప్పండి. విజన్ డాక్యుమెంట్ ఫర్ హ్యాపీ హైదరాబాద్ అంటూ బీజేపీ నన్ను చెప్పనియాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత బాగా చేస్తుంటే వాళ్ళ హైదరాబాద్ వాళ్ళ గతంలో ఒక్క సీట్ కూడా రాలేదు. మొన్న 2014 ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ రాలేదు. మరి మేము హైదరాబాద్ ఇంత చేసినాం అంత చేసినామంటే మీకు ఎందుకు సీట్లు రాలేదు? తెలంగాణ రాష్ట్ర సమితికి హైదరాబాద్లో సికింద్రాబాద్ సీట్ వచ్చింది, మల్కాజ్గిరి సీట్ వచ్చింది, పార్ట్ ఆఫ్ మేడ్చల్ వచ్చింది, పార్ట్ ఆఫ్ పటాన్చేరు వచ్చింది. మాకు ఇక్కడ వచ్చినటువంటి ఓట్ల శాతం 22% ఓట్లు వచ్చినాయి మాకు హైదరాబాద్ లో. మరి మీ పరిస్థితి మేము మెట్రో మొదలు పెట్టిన ఒకవేళ గెలిచిన ఓడే మాట్లాడాలంటే వేరే పార్టీలు కాదు రాజకీయంలో 54 కార్పొరేటర్లు గతంలో ఉన్నాయి, నీకు ఒక్కటి లేదు. మరి నీదేంటి? నేను అదే చెప్తా ఉన్నా. గతంలో హైదరాబాద్ లో
మా పట్ల విష ప్రచారం జరిగింది, మా పట్ల దుష్ప్రచారం జరిగింది, హైదరాబాద్లో టీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు, వీళ్ళు అధికారంలోకి రాగానే ఏదో అయిపోతుందని చెప్పి భ్రమలు కల్పించిండ్రు. ఇవాళ హైదరాబాద్లో డెఫినెట్గా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకని చాలా మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. నేను మా కేటీఆర్ గారు కుకట్పల్లి మొన్న షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్ షో చేస్తే అద్భుతంగా ప్రజలు జన నీరాజనం పలికిన వాళ్ళ అన్ని పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది. ఏంటంటే వాళ్ళ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు స్టూడియోలలో ఎన్ని మాట్లాడినా బయట ఒకవేళ మీరు ఒకవేళ నాకు అధికారం ఉంది, అహం ఉంది, నాకు ధనబలం ఉందని మీరు విర్రవీగితే మీకు కూడా అంటే మాట్లాడే కూడా మీరు మాట్లాడాలి. మీరు చెప్పారు వారు ఏమంటున్నారు 450 కోట్లతో హోర్డింగ్లు పెట్టినారు. నా మాట వారు కూడా ఒక పార్టీలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నాయి తిప్పి కొడితే 1600 హోర్డింగ్లు లేవు. నా మాట 1600 హోర్డింగ్లు పెట్టినా 2 కోట్లు కూడా కావు. 450 కోట్లు మొత్తానికి హోర్డింగ్స్ ఎక్కడ దొరికితే అక్కడ అన్ని పార్టీలు పెట్టేది సహజమే. ప్రజల్ని తప్పుదో పట్టించారు. చేసిన పనులు చెప్పుకోవడానికి సో మొత్తానికి అభివృద్ధి ఎజెండాగా సాగుతున్న ఈ పోర్లో ఎవరు గెలుస్తారనేది కాలమే వేచి చూస్తుంది. రిజల్ట్స్ తో మనకి అందరికీ తెలుస్తుంది. మొత్తానికి ప్రజలు మాత్రం లబ్ధి పొందాలి, ప్రజలకి మంచి జరగాలనే మేము కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.